ఈరోజు మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి. ఈరోజు ఆయా తామాషా ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభల దీని మీద నాకు తెలిసి ఏ పార్టీకి కూడా ఏ సభ్యుడికి కూడా దీని పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే చాలా నిశితంగా గమనించి కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఈరోజు సభలో పెట్టినాం అధ్యక్ష. అందుకే ఈరోజు మనం దేశంలోనే ఈ విషయంలో ఆదర్శంగా నిలబడదలుచుకున్నాం. అందుకే పార్లమెంట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న కులగణన మీద కానీ ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి, వారి ఇచ్చిన డైరెక్షన్, వారి ఇచ్చిన సూచనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు అధ్యక్ష. ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు కాగలిగిండు అని అంటే ఒక దళిత బిడ్డ, మన ఆనాటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు, మనవాడు, మనం గొప్పగా మనవాడు అని చెప్పుకునే మల్లికార్జున్ ఖర్గే ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడ్గా ఉన్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నియామకం ద్వారా ఈరోజు నిరూపితమైంది. అందుకే మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఈరోజు మా పార్టీ, మా మంత్రివర్గం అందరం పనిచేస్తున్నాం. మంత్రివర్గ సభా నాయకుడిగా ఈరోజు ఇది తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనికి సంపూర్ణంగా ఈ సభలో ఉండే సభ్యులందరూ పూర్తిగా సహకరించండి. ఇలాంటి సామాజిక సమస్య ఎన్నో రోజులు జటిలంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఈ సభ మొత్తం సహకరించుకొని ముందుకు వెళ్తే మిగతా రాష్ట్రాలకు మనము ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఒకనాడు ఇదే సభలో నేను, సండ్ర వెంకట వీరయ్య గారు, సంపత్ కుమార్ గారు అడ్జైన్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభానాయకులు, ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది. కానీ ఈనాడు ఈ సభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం అడ్జైన్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను ఈరోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము, ప్రజాస్వామ్యము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదు, నిజమైన పేదవాడికి, చివరి వాడికి సంక్షేమ పథకాలు చేరినప్పుడే, ప్రభుత్వం యొక్క విధి విధానాలు అందినప్పుడే అభివృద్ధి జరిగినట్టు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ ప్రతిపాదనను అందరూ మనస్ఫూర్తిగా ఆమోదించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.